అసలు ఆవిడ కన్నతల్లేనా? కన్నతల్లైతే ఖచ్చితంగా ఇలా చేయదు. ఇంతకు విషయం ఏంటంటే, ఒక ఆమె తనకు ఆడపిల్ల పుట్టిందని, ఆడపిల్లంటే ఇష్టం లేక మా ఇంటికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న డ్రైనేజీలో పడేసింది. తను నైట్ పడేసిందంట. మార్నింగ్ చుట్టుపక్కల చూసేసరికి ఆ పాప చనిపోయిందంట. ఒకవేళ తనకు ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేకపోతే పిల్లలు లేని వారికి ఇచ్చేయాలి. లేదు అనుకుంటే ఏదైనా అనాథాశ్రమంలో వదిలేయాలి. తల్లిదండ్రులను వదిలేసిన పిల్లల్ని చూశాను గానీ కన్న బిడ్డని అలా చంపేసిన ఆవిడ గురించి వింటే గరుడ పురాణంలో ఉన్న శిక్షలన్నీ ఈమెకే వేయాలి అనుకున్నా. అయినా పుట్టేది ఆడపిల్లో మగపిల్లోడో ఎలా తెలుస్తుందండి? ఆ దేవుడు ఎవరినిచ్చినా సరే మన ఊపిరి ఉన్నంత వరకు వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి. ఆడపిల్ల పుడితే 10 కోట్లు నష్టం వస్తుందనో, లేదంటే మగపిల్లడు పుడితే 10 కోట్లు లాభం వస్తుందనో ఎక్కడైనా ఉందా? మరి ఇప్పటికి కూడా ఎందుకండి ఈ వేరియేషన్స్? మగపిల్లడు పుడితే ఇంటికి వారసుడు పుట్టాడని, ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి పుట్టిందని అనుకుంటే సరిపోతుంది కదా. నా మాటలు కరెక్ట్ అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇది ఎవరినో బాధ పెట్టాలని కాదు, నా మనసుకు చాలా బాధ కలిగిన విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఈ చుట్టుపక్కల ఎప్పుడైనా ఇలా జరిగిందా? జరుగుంటే తప్పకుండా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు ఇలాంటివి జరగకుండా ఉండడానికి ట్రై చేద్దాం.